చివరి ఆదివారం జూన్ నెలలో నేను ప్రవేశించబోతాను కదా. ప్రతి ఆదివారం, ప్రతి దినం నాకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు రెండు చేతులు జోడించి, నా మాటలు కాదు బిడ్డ, ఆంధ్ర వైపు నువ్వు తిరిగి రెండు చేతులు జోడించి నీ మదిలో ఉన్న ప్రార్థన, నీ చేతిలో ఉన్న ఆ విజ్ఞాపన, నీ కళ్ళలో ఉన్న ఆ కన్నీరు ఆ బలిపీఠం దగ్గరికి పోవాలి. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని జ్వాలలు నీకు సమాధానం కలగచేయాలి. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. నిమ్మలంగా, ప్రశాంతముగా, ఆత్మతో ఆత్మతో ఆత్మతో. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో. అందరూ చెప్పండి. ఎందుకు అందరూ చెప్పాలి. కళ్ళు మూసుకొని మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసుని కొందనాలు ఏమి మీరు తీర్చుకోలేక ప్రతి అవసరతలో, ప్రతి అక్రతలో, ప్రతి ఉద్యోగంలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి ఆశలో, ప్రతి ఆలోచనలో వారమంతా మమ్మల్ని బ్రతికించినందుకు నీకు స్తోత్రాలు. బ్రతకండి అని సెలవిచ్చి ఈ రోజున సజీవులుగా మురికి మారిన మా పాదములను ఈ పవిత్రమైన స్థలంలో నేను మోపినందుకు నీకు స్తోత్రాలు. చిన్న మందగా నీ దైవ సన్నిధికి వచ్చినాం. చేరవచ్చిన ప్రతి బిడ్డ ప్రార్థన చేయించుండగా వారి ప్రార్థనలకు విజయము కలుగును గాక. ప్రతి ద్వారాలు తెరవబడును గాక. ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక. ప్రతి ఒక్కరికి ప్రాణ భిక్ష అనుగ్రహించును గాక. మాతో ఉండండి. మా కుటుంబాలను, ప్యాసెట్ను అత్యధికముగా ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.